ప్రియులారా, మొదటి రెండవ పేతురు గ్రంథము 20-21 వచనాల్లో ఎలాగ ఉంటుంది. ప్రవచనం అనేది దేవుని ఆత్మ మూలంగానే కలుగుతుంది, కానీ మనుషుని ఇచ్చ వలన కలగదు అని చెప్పి రాయబడి ఉంటుంది. కనుక ఎవరైనా సరే సంభవింపబో సంగతులను గురించి ఎవరన్నా మీకు తెలియజేస్తున్నట్లయితే, అవి జరిగినట్లయితే వాళ్ళు దేవుని ఆత్మ పూర్ణులై ఉన్నారు. ఈ లేఖనం చెప్పబడి ఉన్నది కదా, కనుక వీళ్ళు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పారు కనుక అది జరిగింది అని ఖచ్చితంగా వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా ఆత్మ మూలంగా జన్మించబడాలని చెప్పి యేసయ్య నికోదేముతో చెప్పినట్లుగా మనం ఆత్మ మూలంగా జన్మించబడితేనే మనం పరలోకం వెళ్తామని, అందుకు సాదృశ్యమే ఈ సంభవింపబో సంగతులు తెలియజేయటం అని చెప్పి మీరు గ్రహించుకోవాలని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడి వాక్యములు దీవించును గాక. ఆమెన్.